హాయ్ అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? అల్హమ్దులిల్లా నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని నేను ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటానండి. ఈ క్లిప్పింగ్ వచ్చి మదర్స్ డే రోజునండి. నేను చెల్లైతే బయటకు వచ్చాము. మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్గా కేక్ కట్ చేద్దామని. యాక్చువల్గా కేక్ అయితే ప్రతి ఇయర్ కట్ చేయిస్తూనే ఉంటామండి మేము. సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ కూడా ఇస్తాము. కానీ ఈసారి అయితే మమ్మీ ఏం వద్దు అన్నారండి. వంట కూడా మమ్మీ చేశారు ఇంట్లో. యాక్చువల్గా మేము బిర్యానీ ఆర్డర్ ఇస్తాము, అది కూడా వద్దు అన్నారు. వేడి చాలా ఎక్కువ ఉంది, అలాంటి ఏం వద్దు నేనే చేస్తాను అన్నారు. సో నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. కేక్ నేను అనుకుంది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. రాయల్ బేకరీకి కూడా వెళ్ళాను, కానీ అక్కడ కూడా చాలా రష్ ఉన్నారండి. చాలా అవైలబుల్ లేవండి కేక్స్ అయితే. ఇక్కడ కూడా అయిపోయినాయి అంట. ఇంకా ఇవే కలర్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను. కానీ హ్యాపీ మదర్స్ డే అని మమ్మీకి అయితే రాయించేశానండి. మా మమ్మీ అయితే నాకు, మా సిస్టర్కి, మా అన్నలకి చాలా స్పెషల్ అండి. దట్టు నాకు నా సిస్టర్కి అయితే చాలా స్పెషల్. ఎందుకంటారా, మేము ముస్లిం గర్ల్స్ అండి. మాలో చదివించడం చాలా తక్కువ అండి. జాబ్స్ చేయించడం చాలా తక్కువ, బయటకు పంపించడం చాలా తక్కువ. కానీ మా మమ్మీ మా గురించి స్టాండ్ తీసుకుని మా ఇంట్లో అందరిని ఒప్పించి, మా డాడీని ఒప్పించి మమ్మల్ని ఇంత ఈ స్థాయికి తీసుకుని వచ్చారండి. ఈరోజు మేము ఒక చదువుకుని ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే, జాబ్ హోల్డర్స్ అయ్యామంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానన్నా కూడా మా మమ్మీ సపోర్టేనండి. నువ్వు చేయగలవని ఇది కూడా నా చేత చేయించారు. సో నిజంగా ఎంత మనం పేరెంట్స్కి ఎంత 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 రుణపడి ఉన్నా అది చాలా తక్కువ అండి. నేనైతే అదే అనుకుంటున్నాను. మనం ఏం చేస్తామండి, వాళ్ళ గురించి ఏం చేయము, వాళ్ళు మా గురించి చాలా చేస్తారు. సో మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మమ్మీ హ్యాపీ మదర్స్ డే అమ్మ. నీలాంటి మమ్మీని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి, మమ్మీయే కాదు మా డాడీ కూడానండి, మీలాంటి పేరెంట్స్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అంటారు కదండి, అది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత కేక్ అయితే ఇలా కట్ చేసామండి. నేను అక్కడ బట్టల షాప్ చూపించాను కదండి, అది హీరా కట్ పీసెస్ అండి. మా ఊళ్ళో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అడ్రస్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి. కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, నేనైతే తీసుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ చేత అయితే మేము కేక్ కట్ చేయించేసామండి. మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మమ్మీకి చాలా ఇష్టమైన బాదం గీర్ కూడా తీసుకుని వచ్చామండి. మమ్మీకి అయితే చాలా ఇష్టమండి బాదం గీర్. మమ్మల్ని ఏం అడగరు, బాదం గీర్ మాత్రం అడుగుతారు. సో అదండి. మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ బేటా. మా మమ్మీకి అండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, నీకు చాలామంది ఫ్యాన్స్ తెలుసు కదా మమ్మీ నీ శారీస్కి. సో చాలామంది అడుగుతారండి. మా మమ్మీ అయితే ఇప్పుడైతే కాటన్ శారీస్ అయితే కలెక్షన్ సూపర్గా ఉందండి మమ్మీ దగ్గర. సో ఇది వేసుకున్న శారీ కూడా చాలా బాగుంటుందండి మమ్మీది. సో మమ్మీ, కాటన్ శారీస్ ఎందుకు ఎక్కువ వేసుకుంటావు? సాఫ్ట్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి అని నాకు చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు కాటన్ చీరలే వేసుకుంటాను నేను. చల్లగా నాకు చల్లగా. అవును, ఈ సమ్మర్లో బాగుంటుంది, బాగుంటాయి కదా, అందుకు ఇలాగే వేసుకుంటాను. వన్స్ అగైన్ మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ చెల్లి గారు, హ్యాపీ మదర్స్ డే మామ్. థ్యాంక్ యూ బేటా.